మంచి ఎపిసోడ్తో వచ్చేసాను. కొంతమంది సీజన్తో సంబంధం లేకుండా హెల్త్ పరంగా చాలా జాగ్రత్తలు తీసుకుంటారు. కొంతమంది అయితే బాడీ డీహైడ్రేట్ అవ్వకుండా చాలా జాగ్రత్తలు పాటిస్తుంటారు. సో అలాంటి వాటిలోనే ఈ జ్యూసులు తాగితే కూడా ఎంతో ఆరోగ్యం మళ్ళీ అప్పటికప్పుడు ఇమ్యూనిటీ బూస్ట్ని పెంచే అటువంటి జ్యూసులు కూడా ఇక్కడ చూడవచ్చు. సో ప్రస్తుతం నేనున్నది కేబీఆర్ పార్క్ దగ్గర. ఇది 2R జూబ్లీ హిల్స్లో ఉంటుంది, జూబ్లీ హిల్స్ రోడ్కు ఉంటుంది. సో మీరు కేబీఆర్ పార్క్ దగ్గరకు వస్తే ఒకసారి ఆ సిగ్నల్ నుంచి మన జూబ్లీ హిల్స్ రోడ్కి వెళ్ళే రోడ్లో ఈ ట్రక్ కనిపిస్తుంది. పెద్ద షాపింగ్ కాదు, జస్ట్ ట్రక్ మాత్రమే. 4-5 రకాల జ్యూస్లు మీరు ఇక్కడ చూడవచ్చు. సో ఒకసారి ఎన్ని రకాల జ్యూస్లు ఉన్నాయి, ఏమేమి ఉన్నాయి, ఒకసారి వారితో మాట్లాడి అడిగి తెలుసుకుందాం రండి. నమస్తే అండి. నమస్తే. ఏం పేరు మీ పేరు? నా పేరు బాలకృష్ణ. బాలకృష్ణ. ఎక్కడ ఉంటారు, ఎక్కడి నుంచి వచ్చారు? మాది సిద్దిపేట దగ్గర మేదినిపూర్. సొంత విలేజ్ సిద్దిపేట. ఇక్కడ మన బంజారా ధర్నపూర్ణ పక్కన ఉంటాం. బిజినెస్ చేస్తాం. ఎన్ని ఏళ్ళు అవుతుంది ఇక్కడ ఈ ట్రక్ పెట్టి? 15-16 సంవత్సరాలు పెట్టి. 15-16 సంవత్సరాలు. ఇక్కడ ఇదే ప్లేస్? ఇదే 2-3 ప్లేస్లు మార్చినాం. ఇక్కడ అంటే ఓన్లీ జ్యూస్లే అన్న ఆలోచన ఎలా వచ్చింది? మా వాళ్ళు ఒకళ్ళు చేసేవాళ్ళు. ఇది మాకు షాప్ ఉండే, అది తీసేసి ఇడికి అని పిలిపిస్తే ఇక మేమందరం ఇదే లైన్లో దిగినాం. గట్ల అప్పటి నుంచి నడుస్తూనే ఉంది. ఇక అంతే జనాలు వస్తుంటారా, లేదంటే ఏమైనా తగ్గినట్టు జనాలు ఇప్పుడు కొద్దిగా తగ్గిర్రు, వస్తూనే ఉంటారు జనాలు. చలికాలం వర్షాకాలం ఈ అలవాటు ఉన్న వాళ్ళు ఆఫీస్ వాళ్ళు డైలీ కంటిన్యూ వస్తారు మన దగ్గరికి. ఎంతమంది దాకా వస్తుంటారు రెగ్యులర్గా? ఎందుకంటే ఇది మంచి రోడ్ ఏరియాలో ఉంది కాబట్టి ఎంతమంది దాకా వస్తుంటారు రెగ్యులర్? డైలీ అంటే వస్తారు ఒక 200-300 మంది దాకా వస్తారు డైలీ, మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు. ఎండాకాలం అయితే ఎక్కువ వస్తారు. అట్లా 9 వరకు. పొద్దున్న 9కి వచ్చి ఇప్పుడు సీజన్ లేవు కాబట్టి 6కి వెళ్ళిపోతాం. సమ్మర్ అయితే ఎండాకాలం అయితే 8:30-9 వరకు వచ్చి నైట్లో ఏమో 7-7:30 వరకు ఉంటాం. ఎందుకంటే ఇక్కడ 5 అయిందంటే పబ్లిక్ ఉండరు ఎక్కువ. 6 అయితే బిల్కుల్ కనిపించరు, ఓ లాగరు. గట్లా ఎండాకాలం అయితే మనము గంట సేపు నిలబడ్డా కూడా వస్తువులు పోయేటోళ్ళు తాగుతారు. గట్లా. ఇది ట్రక్ ఒకటేనా, లేదంటే వేరే వేరే చోట్ల ఇంకేమన్నా అంటే సేమ్ బ్రాంచులు లాగా ఉన్నాయంటారా? అంటే అప్పుడు ఒక టైంలో ఉండే, ఇప్పుడు లేవు, అన్నీ తీసేసినాం. ఇది ఫిక్స్ మాది. ఇది ఇంకోటి మా వాళ్ళది డౌన్లో ఉంటుంది, అలా వెట్టనిస్తలేరు, తీసేసినాం. అది ఎన్ని రకాల జ్యూసులు ఉన్నాయి బాబాయ్ మొత్తం? మన దగ్గర 5 ఐటమ్స్ ఉంటాయి. ఏమేమి ఉన్నాయి? రాగి జావా, బటర్ మిల్క్, లస్సీ, పుదీనా జ్యూస్, లెమన్ జ్యూస్, 5 ఐటమ్స్ ఉంటాయి. పొద్దున వచ్చేసి 1-2 వరకు వెళ్ళిపోతామంటున్నారు. ట్రక్ అయిపోతే వెళ్ళిపోతారు. ఒకవేళ మళ్ళీ కావాల్సి వస్తే మళ్ళీ ప్రిపేర్ చేసి తీసుకొస్తారా? ఇప్పుడు మార్నింగ్ వస్తాం కదా, 2 లోపట 2-2:30 వరకు, ఇట్లా 3 గంటల వరకు కూడా అయిపోతే ఫోన్ చేసి తెప్పించుకుంటాము. ఇప్పుడు సీజన్ లేదు కాబట్టి సాయంత్రం వరకు ఉంటాం. సమ్మర్ అయితే బండిని అన్ని స్టాక్ ఉంటాయి, అన్నీ రెడీ చేసుకుని వస్తాం. కాగానే కలుపుకుంటాం, ఇస్తూనే ఉంటాం. ఇంకా అట్లా ఎప్పుడన్నా ఇక ఇప్పుడు సాటర్డే సండే వస్తే ఇక ఆఫీస్ బంద్ ఉంటాయి, అప్పుడు తొందరగా వెళ్ళిపోతాం అయిపోతే. ఇక మా ఊళ్ళో ఈ టైంలో అయితే ఎక్కువ జనాలు ఉండరు కదా, అందుకని ఇక 3 గంటలకు 4 గంటలకు అయిపోయినా వెళ్ళిపోతాం. తెప్పియం ఇక పోదు మళ్ళీ. ఇప్పుడు ఈ వెనక మొత్తం ఆఫీసులు ఉన్నాయి, ఈ నుంచి ఆ సిగ్నల్ లోపల వెనక వరకు ఉన్నారు. అక్కడ వాళ్ళు చాలా మంది వస్తారు అన్నప్పుడు, ఎస్టోడి కాడ నుంచి వస్తారు, రన్నింగ్ పబ్లిక్ వస్తుంటారు, ఆగుతుంటారు. వాళ్ళతోనే ఎక్కువ మనకు. మీరు చాలా తక్కువ, ఎందుకంటే ఈ రాగి జావా అటు బటర్ మిల్క్ అని చాలా తక్కువ, అది 20-30 రూపాయలకే ఎందుకు పెట్టారు అంటే బయట చూస్తే 50 రూపాయలు మించి ఉంటాయి. 60 రూపాయలు ఉందంట రాగి జావా, బయట చెప్తుంటారు, గిరాకే చెప్తారు. మీరు మొన్నటిదాకా 20 రూపాయలు ఇచ్చినాం, ఇక మీరు వెంచూరు ఒక 10 రూపీస్ పెంచినాం దాని మీద. ఈ 20 అయితే కొన్ని ఏళ్ళ నడుస్తుంది. ఫస్ట్ 10 రూపీస్ ఉండే గ్లాసు. లే ఇది మన బటర్ మిల్క్ ఇవన్నీ. అప్పుడు లస్సీ లేదు, ఇప్పుడు లస్సీ పెట్టినాం, రాగి జావా పెట్టినాం, అందులో యాడ్ చేసినాం. 10 రూపీస్ ఈ సమ్మర్లో పెంచినాం రాగి జావాకు. వేరే దానికి ఏం పెంచలేదు, సేమే నడుస్తుంది. జ్యూస్లేనా, ఇంకేమైనా సలాడ్స్ లాంటివి ఏమైనా పెడతారు? రోడ్ల మీద పెట్టనిస్తలేరు కదా మేడం, వాళ్ళు పెట్టనిస్తే ఇంకా మస్తు ఐటమ్ పెట్టుకోవచ్చు. అట్లా
ఉంటుంది మొత్తం ఒకసారి చెప్పరా మాకు? 35 లీటర్స్ ఉంటుంది ఒక క్యాన్. 35 liters. ఏం చెప్తారు బాబాయ్ ఇటు వచ్చే జనాలకి ఏం చెప్తారు? దేనికి మేము చెప్పేది ఏముంటుంది, వాళ్ళు వస్తుంటారు, మా కడుపు నింపుతారు, ఆ, సంతోషం ఆ, వాళ్ళు వచ్చినందుకు. వాళ్ళకు కూడా చల్లగా ఉంటుంది, వాటర్ ఇక్కడ దొరకవు, షాప్స్ ఉండవు, వాళ్ళు కూడా బిలబిలలాడుతుంటారు ఎండకు. వచ్చి "అరే బాబాయ్ మంచి పని చేసినావు, పెట్టినావు, మాకు కడుపు నింపుతున్నావు" చెప్తారు. చాలా మంది అంటారు మీ కడుపు చల్లగా ఉండవు అంటారు, మా టైంకు వాటర్ దొరకకుండా మీరు ఇది దాపిస్తున్నారు, చీప్ అండ్ బెస్ట్లా అంటారు, ఒక్కోలో తీరుగా అంటుంటారు. ఎలా అట్లా అనిపిస్తుంది అలా అంటుంటారు? ఈ సంతోషం అనిపిస్తుంది. ఒకళ్ళైతే ఇక ఘోరంగా ఎట్లా అంటే ఇక అనొద్దు మనం, ఇక అది కాళ్ళు కూడా మొక్కుతారు వాళ్ళకి ఏమనిపిస్తుంది ఆ దేవునికి తెలుసు, ఆ, ఆ దేవునికి కూడా తెలుసు అది ఎందుకు అట్లా చేస్తారు ఏంది. వాళ్ళు ఎక్కడి నుంచి వస్తారు మనకు తెలియదు కదా ఎండల. అవును. వాళ్ళకు ఇయ్యంగానే తాగి చాలా సంతోషం అనిపిస్తుంది. గిలాసు రెండు రెండు గిలాసులు తాగేస్తారు, ఒక్కొక్కరు 4 గిలాసులు తాగుతారు. అప్పుడు చాలా దండం పెడతారు, ఈడ పెట్టిన మంచి పని చేసిన బాబా, ఈ ఏరియాలో ఏది దొరకదు అంటారు. అవును. గట్లా అటు బసవతారకం నుంచి చూసుకున్నా ఇటు మెట్రో స్టేషన్ వరకు ఏది ఉండదు ఫుడ్ స్టాల్స్. అంటే ఇటు సైడ్ ఉండవు, ఉంటే అటు సైడ్ ఉంటాయి, కానీ ఇటు సైడ్ అయితే ఏమి కనిపించవు మనకి. లేవు లేవు, ఇక్కడ ఏం లేవు. ఇంక అందుకే మాకైతే అది యాక్చువల్గా ఇది సమ్మర్లోనే పెట్టాలి, మనం ఎండాకాలంలోనే పెట్టాలి. పబ్లిక్ చెప్పబట్టుకే సార్ మీరు పెడతారంటే ఇక పెట్టి చూసినాం. వర్షాకాలంలో తాగుతారు, చలికాలంలో కూడా వస్తాం, మేము పెడితేనే ఉంటాం. మొత్తంకి నెలన్నర ఎక్కువ అంటే 2 నెలలు వర్షాలు కంటిన్యూ పడుతుంటే అప్పుడు బంద్ పెట్టిగా మాకు రెస్ట్. అప్పుడే లీవ్ రెస్ట్ అనేది ఏది ఉండదు, బండి బంద్ చేసేది ఉండదు. అట్లా 365 రోజులు సంవత్సరం అంతా. 10 నెలల 10 నెలలు 11 నెలలు కంటిన్యూ ఉంటుంది బండి. అయితే ఇప్పుడు మీరు 15 ఏళ్ల నుంచి ఇక్కడే బిజినెస్ చేస్తున్నారు. ఆ 15 ఏళ్లలో జనాలు తగ్గినట్టు అనిపించారా, పెరిగినట్టు అనిపించారా? ఈ సంవత్సరంలో తగ్గింది, తగ్గింది. గిరాకీ కూడా తగ్గింది ఈ సంవత్సరంలో. పోయిన సంవత్సరంలో అయితే అన్నం తిననీయలేదు, మాకు వాటర్ తాగనీయలేదు. ఎందుకు? అంత జనాలు చుట్టుముట్టు 50 60 70 80 మంది ఉంటారు దీని బండికి, ఎనీ టైం ఉంటారు. ఏదైనా గోక్కోవాలన్న కష్టము, లేదా నీళ్ళు తాగాలన్న కష్టము, అంత రష్ ఉంటుంది. ఈ సంవత్సరం లేదు. మాది కాదు, పత్తి మార్కెట్ డౌన్ ఉంది ఈ సంవత్సరం. ఇక బిజినెస్ చేసే వాళ్ళకి అందరికీ అర్థమవుతుంది, తెలుసు వాళ్ళకు. అట్లా సో ఇటు పక్కల వచ్చే వాళ్ళకి ఏం చెప్తారు అంటే, చాలా మందికి తెలీదు ఇక్కడ ఒక బండి ఉంది అనేసి. అంటే ఇటు చూసే వాళ్ళకి, ఇటు రెగ్యులర్గా వచ్చే వాళ్ళకి తప్పించి మిగతా వాళ్ళకి తెలీదు. వాళ్ళకి ఏం చెప్తారు? వాళ్ళు రావాలి అంటాం, మాకు మంచిదే కదా వాళ్ళు వస్తే. ఇప్పుడు మా కష్టం కూడా బాగుంటుంది, ఇంట్లో మబ్బులో లేవాలి, మేము 4 o'clock లేస్తాము, ఇవన్నీ రెడీ చేసుకున్న వరకు మాకు 8 అయిపోతుంది. మళ్ళీ మేము తయారు కావాలి 9 వరకు, ఎప్పుడైనా 9:30 కూడా అవుతుంది. వీడికి రావాలి, మళ్ళీ పొద్దంతా నిలబడి ఉండాలి గిరాకు ఉంటే మాత్రం. ఎప్పుడైనా గిరాకు లేనప్పుడు జరసేపు కూర్చుంటాం. అట్లా ఉంటుంది. కానీ పబ్లిక్ రావాలి, వాళ్ళకు కూడా. ఇప్పుడు మనది ఏదంటే మిక్సింగ్ అంటే ఏదైనా లిక్విడ్ ఏముండవు మన దగ్గర. నేషనల్ ఇది, అందరు తెలుసు ఇక్కడ పబ్లిక్కి. మంచి మంచి యాక్టర్స్ కూడా వచ్చి తాగేటోళ్ళు ఉన్నారు ఇక్కడ, చెప్పుకోవద్దు, బయట చాలా మంది వస్తారు. చాలా మంది, వేల మంది వస్తూనే ఉంటారు, పోతుంటారు. మాకు ఇద్దరు పేరు చెప్పండి. ఇప్పుడు ఇంతకుముందు రాజ్బాబు కామెడీ యాక్టర్ ఉండే పాతది, వాళ్ళ తమ్ముడు చిట్టిబాబు బాగా వచ్చేవాడు. ఇప్పుడు మళ్ళా ఇది తాగుబోదు రమేష్ అంటారు, ఆయన కొత్తగా వచ్చిండు, అతను 2-3 రోజులకు ఒకసారి వస్తాడు. మళ్ళీ ఈ జబర్దస్త్ వాళ్ళు వస్తారు కార్లలో, వాళ్ళు దిగారు, లోపలనే ఉంటారు. ఇక మేము చూసుకుంటాం కార్ని, అరే వీళ్ళు వచ్చిరని ఫస్ట్ వాళ్ళకి ఇచ్చి పంపించేస్తాం. అంటే వాళ్ళు దిగలేదు అంటే ఇక మేము చూసుకుంటాం కార్ని, అరే వీళ్ళు ఫనాలు అని ఇచ్చేస్తాం వాళ్ళకు. వస్తారు, చాలా మంది వస్తారు. కొంతమంది ఏమో అద్దాలు దించారు, డ్రైవర్ దిగి తీసుకొని పోతాడు. అలా పెద్ద యాక్టర్స్ ఉంటారు, మనకు కూడా కనిపించారు, వాళ్ళు తాగుతారు. ఒకసారి బండి ఇంతకుముందు ఆడబెట్టినాం, స్వీట్ కార్న్ పెట్టినుండే, హరికృష్ణ గారు వచ్చినుండే మా దగ్గరికి నైట్లో. ఆయన బాడీ గార్డ్స్ వచ్చి ఇది ఏంది మా సార్ అడుగుతుంది కొద్ది అంటే వేసి ఇచ్చిన. తిన్నాక నాకు పిలిపించి నేను కార్లో పెట్టా చూడంగానే పరిశాన్ అయిపోయినా, అది ఈయన మా బండి కాడ అని చెప్పి అట్లా కారు పెట్టిండు దూరం. ఇక బాబు ఇవి మంచిగా హెల్త్గా మంచిగా అంటే ఇది స్వీట్ కార్న్ సార్, ఎవరైనా తినొచ్చు, బాగానే ఉంటుంది తీసుకొని పోయిండు ఆయన కూడా. నైట్ పూట అది.
ఈ రోడ్లో వస్తూనే ఉంటారు చాలా మంది. మనం గుర్తుపట్టలేక కూడా ఉంటాం కొంతమందిని. వాళ్ళు బ్లాక్ గ్లాసెస్ ఉంటాయి, దిగరు. ఈ మామూలు వాళ్ళకంటే ఈజీ గుర్తుపట్టచ్చు. వాళ్ళు పెద్ద యాక్టర్స్ వస్తే దిగరు. అట్లా గుర్తుపట్టరు. డ్రైవర్ దిగుతాడు అప్పుడు, ఆయన్నే తీసుకోవద్దు. పైగా ఇప్పుడు ఇక్కడ కేబీఆర్ పార్క్ కి వేలల్లో వస్తుంటారు. సో వాళ్ళకు కూడా ఇది ఒక మంచి ప్లేస్ అని చెప్పొచ్చు. కరెక్టే అది. ఇక మార్నింగ్లో అయితే వాళ్ళు వాకింగ్కి వస్తారు సినిమా యాక్టర్లు, మేము ఉండం ఆ టైంకి. ఇక డైలీ అయితే వస్తారు వాళ్ళు ఎప్పుడన్నా ఇట్లని అట్లా. చాలా బాగా మంచి ఇన్ఫర్మేషన్. పైగా ఇక్కడ కూడా చాలా వరకు ఫుడ్ స్టాల్స్ లేవు, కానీ మీరు ఇది పెట్టి మంచి పని చేశారు. ఇంకో విషయం చెప్పాలంటే 15 ఏళ్ల నుంచి ఇదే బిజినెస్, అదే క్వాలిటీ, అదే క్వాంటిటీ, అసలు ఏ మాత్రం తగ్గకుండా, అసలు మనీ కూడా మనం బయట చూసుకున్న వాటికంటే ఇక్కడ చాలా రీజనబుల్. ఎందుకంటే 20-30 రూపాయలకి రాగి జావా అని అంటే మీరు ఒకసారి వచ్చి చూడాల్సిందే. సో ఇలాంటి మంచి మంచి ఎపిసోడ్స్ కోసం మా పల్లవి టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. కెమెరామెన్ తరుణ్తో జ్యోతి, పల్లవి టీవీ.